ఓయ్ నేస్తమా, మీరు చూసేది ఆర్ఆర్ యూనివర్సిటీస్కి స్వాగతం. నేను మీరావళి. మనం ఈరోజు అందరికి ఇష్టమైన కొబ్బరి లౌజీ చేస్తున్నాం. ముందుగానే కొబ్బరిని కోరుకుని మందపాటి గిన్నెలో వేసుకుని స్టవ్ ఆన్ చేయాలి. చిన్నప్పుడు మా అమ్మ ఆకలిస్తుందంటే చాలు నాకు 2 కొబ్బరికాయలు చేతికిచ్చి నువ్వే కోరితీయి అని నాతో చెప్పేది. నేను కోరితీసి ఇచ్చిన తర్వాత దాంతో కొబ్బరి లౌజీ చేసేది. ఈ కొబ్బరి బాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేగించిన తర్వాత కలుపుతూ వేయించాలి, లేదంటే గిన్నె అడుగంటుతుంది. అందుకే బాగా కలుపుతూ ఉండాలి. దాని తర్వాత ముందుగానే చితగొట్టుకుని ఉంచుకున్న బెల్లాన్ని అందులో వేసి బాగా కలపాలి. ఈసారి నుంచి మీ పిల్లలు ఎవరన్నా ఆకలేస్తుందంటే ఈ కొబ్బరి లౌజీ ట్రై చేయండి. ట్రెడిషనల్ ఫుడ్ మనం పిల్లలకి తెలియపరచకపోతే ఇంకెవరు తెలియపరుస్తారు? మా అమ్మ కూడా లేదు చెప్పడానికి. అందుకే నేను మీకు ఈ ట్రెడిషనల్ ఫుడ్ని ఇన్వైట్ చేస్తున్నాను. ఈసారి నుంచి మీరు కూడా మీ పిల్లలకి ఇదే తెలియజేయండి. ఇలాచీని చెదగొట్టుకుని అది అందులో వేయాలి. దాని తర్వాత నెయ్యి 4-5 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకొని బాగా కలపాలి. అది బాగా కలిసే వరకు కలపాలి. అంతే, ఎంతో ఈజీగా సింపుల్గా ఉండే కొబ్బరి లౌజీ రెడీ అయిపోయింది. అర్థమవుతుందా నేనేం చెప్తున్నానో? అర్థమవుతుందా? తర్వాత ఒక కేక్ టిన్ తీసుకొని నెయ్యి రాసి ఆ రెడీ అయిపోయిన కొబ్బరి లౌజీని అందులో వేసి ప్రెస్ చేసి చల్లారిన తర్వాత దాన్ని డిమోల్డ్ చేయాలి. కేక్ షేప్లో రెడీ అవుతుంది. ఈ కాలం పిల్లలకి పర్ఫెక్ట్గా ఉంటుంది. దాని తర్వాత మనకు నచ్చిన షేపుల్లో కట్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. మీ అందరి కోసం నేను ఈ కొబ్బరి లౌజీ చేశాను. థ్యాంక్ యూ. లైక్ అండ్